నగరంలో నూతన సంవత్సర సందర్భంగా యువత హంగామా అంతా ఇంత కాదు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గత రాత్రి రోడ్లపై యువత ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే పలువురు మందు పార్టీలు కూడా చేసుకున్నారు. మందు సేవించి రోడ్లపైకి వచ్చిన పలువురు మందుబాబులు పోలీసులకు చిక్కారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో అనేక మంది మందుబాబులు పట్టుబడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోనే 1241 కేసులను సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. అందులో 1239 మంది పురుషులు కాగా 2 మహిళలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎక్కువగా 938 ద్విచక్ర వాహనాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ద్విచక్ర వాహనాలు 938, 3 వీలర్స్ 21, 4 వీలర్స్ 275, హెవీ వెహికల్స్ 7, మొత్తం 1241 కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన వారిలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న వారు 382 మంది ఉండగా 26 సంవత్సరాల నుంచి 35 వయసున్న వారు 536 మంది ఉన్నారు. సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఎక్కువగా మియాపూర్లో 253 కేసులు నమోదయ్యాయి. అయితే డ్రగ్స్ కిట్తో టెస్టులు చేసినప్పటికీ ఎలాంటి కేసులు నమోదు కాలేదు. న్యూసెన్స్ ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఆపొద్దు, మధ్యలో ఆపకు. 5 సెకండ్లు లెక్క పెడతా. నువ్వు మధ్యలో కావాలని ఆపుతున్నావు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.